నెహ్రూ జువాలజికల్ పార్క్లోని రకరకమైన జంతువులు ఉన్నాయన్నమాట. వాటి గురించి అసలు విశ్లేషణాత్మకంగా చూద్దాం. ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్ దాదాపుగా 380 ఎకరాల్లో విస్తరించిందనమాట. మన హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ ప్రస్తుతానికి 183 జాతులతో మొత్తం 1860 జీవాలు ఉన్నాయన్నమాట. జంతు మార్పిడిలో భాగంగా జూకి తెల్లసింహం, జీబ్రా, కంగారు, చింపాంజీలు, పలు దేశ జూల నుంచి పుళ్ళు, సింహాలు వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఎందుకంటే 16 దేశాల నుంచి కాక దేశంలోని నలుమూల నుంచి కూడాను జూకి అతిథులు వస్తున్నారన్నమాట. అంటే రకరకాల జంతువులు వస్తున్నాయి. వీటిని దత్తత తీసుకునేందుకు ఇప్పటికే ఒక కార్పొరేట్ సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇప్పుడు నగరానికి కొత్త రకాల జంతువులు వస్తున్నాయని చెప్తున్నారు కదా, ఈ ఆకర్షణగా మారబోతుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితికి అనుగుణంగా వాటిని మనుగడకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశారన్నమాట. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో మాత్రం కనిపించే కంగారులు త్వరలో భాగీరథలో కనువిందు చేయనున్నాయి. జంతు మార్పిడిలో భాగంగా 2 కంగారులు, అదేవిధంగా చక్రపేమలు తెల్లసింహం, థాయిలాండ్ నుంచి జీబ్రాలు, ఆఫ్రికా నుంచి చింపాంజీలు కూడా వస్తున్నాయి. వీటి మనుగడకు ఇబ్బంది లేకుండా జూ అధికారులు చేస్తున్నారు. దీంతోపాటు దేశీ జూ పార్క్ నుంచి కూడా జంతు మార్పిడి పద్ధతిలో పులులు, సింహాలు, మొసలతో పాటు ఇతర జంతువులు కూడా సందర్శకులు కనువిందు చేయనున్నారు. కంగారుల సంరక్షణకు అయ్యే ఖర్చును భరించేందుకు దుండిగల్లో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చిందన్నమాట. జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్లోని ఒక్లహోమా జూ పార్క్ నుంచి కంగారు జంతువులను 2 నెలలను తీసుకుని ఇచ్చారన్నమాట. జపాన్లో ఒక్లహోమా గార్డెన్, హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ మధ్య జరిగిన ఒప్పందాలు వల్ల కేంద్ర రాష్ట్రాల అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ అనుమతి కూడా లభించిందన్నమాట. అయితే వేసవి సెలవులు ప్రారంభమయ్యేసరికి కంగారు జంతువులు జూలో వస్తాయని చెప్తున్నారు అన్నమాట. రాజ్కోట్ జంతు ప్రదర్శనకు చెందిన ఆసియా జాతి సింహం గత ఏడాది ఆగస్టులో వచ్చిందనమాట. అలాగే 2 జాతుల అడవి కుక్కలు, కొండ చిలువలు 2 మంగళూరు జియాలజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చి వీటికి బదులుగా ఒకటి మగ 3 ఆడ మూషిక జింకలను జూ పార్క్ ఇచ్చారన్నమాట. పెద్ద గ్రేటు 3 మగవి, 3 ఆడవి గ్రే పెలికాను, ఆడ మంగళూరు పిలికూకులు కూడా జూకి అందజేశారు. అలాగే హిప్పోపొటామస్, సింహం లాంటి తోకలుండే 2 మూకాన్లు, బూడిద రంగు తోడేళ్ళు, జిరాఫీలు జంట 4 కింగ్రోబులు కూడా తీసుకొచ్చారన్నమాట. అలాగే త్రివేణి జూ నుంచి సౌత్ అమెరికా వైట్ రియా 2 జతలు, బ్రౌన్ రియా 2 జతలకు ఎగరని పక్షి జాతి అనమాట. జత ఎలుగుబంటి, తొండజాతి ఎగ్వాన్ సెంట్రల్ అమెరికా నుంచి కూడా తీసుకొచ్చాయి. యుగం జాతి కూడా వచ్చాయి. జపాన్లోని ఒక్లహోమా జూ నుంచి జత మీర్ క్యాట్లు కూడా వచ్చాయి. వీటికి బదులుగా ఒక ఆడసింహాన్ని కూడా ఇచ్చారు అనమాట. కంగారులు ఇక్కడ బతుకుతాయి అనేది మనం అసలు చూస్తే ఆస్ట్రేలియా ఎక్కువగా కనిపించే కంగారులు ఆఫ్రికాలో కలహారాల్లో జీవించే మెర్కెట్లు కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేశారన్నమాట. ఇతర విదేశీ జంతువుల కోసం కూడా ఇక్కడ వాతావరణ ఏర్పాట్లు కల్పిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే జంతువులు భారత ఉపఖండ వాతావరణంలో బతకగలవా లేదా అనే విషయంపై శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేశారు. మన దేశంలోని కంగారులు సంచరించినట్టు పురాతన శాస్త్రవేత్తలు ఒక అవగాహన వచ్చారన్నమాట. ఈ నేపథ్యం 2 ఏళ్ల కిందట ఇదే జపాన్ నుంచి 2 కంగారులను కోల్కతాలోని కనజావా జూ పార్క్ తీసుకొచ్చారు. ప్రత్యేకంగా పెంచిన గడ్డిని వాటికి అనువైన వాతావరణం కల్పించడంతో కంగారులు మనుగడ సాగిస్తున్నాయి. అక్కడ నెహ్రూ జువాలజికల్ పార్క్లో అదే ధర ఏర్పాట్లు చేస్తున్నాం. మన భారతదేశంలో కూడా కంగారులు బతకొచ్చు అనమాట. ఇప్పుడు గత ప్రతిపాదన పాటు తెల్ల సింహాలు, జీబ్రా, చింపాంజీ, కంగారు జంతువులు కూడా వస్తున్నాయన్నమాట. ప్రస్తుతం జూలో ఉన్న వన్యప్రాణ ఆళ్లపాలన విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విధంగా 1860 రకాల ప్రాణులు, 183 జాతులు మన జూ పార్కులో ఉన్నాయన్నమాట. గుర్తించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.